మనతో పాటు కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. సార్, యాక్చువల్గా ఇచ్చిన 6 పథకాలు హామీ అయితే చేయలేదు, కానీ ప్రమాణ స్వీకారాలు మాత్రం చేస్తూ ఉన్నారని చెప్పేసి ఒకవైపు ప్రతిపక్షాలు అడుగుతూ ఉన్నాయి. ఏం ప్రమాణం? ఈరోజు ఇది బీసీ, దీనికి దానికి సంబంధం. బీసీది పార్టీ పండగలు చేసుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలకు ఇచ్చిన హామీలు అయితే ఎగ్గొట్టి అని చెప్పి. ఇది పండగట్లేదు. కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడు. ఇది పార్టీకి సంబంధించిన వారం. 6 గ్యారెంటీలకు సంబంధించి ఇప్పటివరకు 75% కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసింది. 75%, ఇంకా 25% ఉంది. మాకు ఇంకా 2.5 సంవత్సరాల టైం ఉన్నది. ఈ టైంలో అన్నీ సరిదిద్దుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతాం. బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే మసిబూసి మారడికాయ చేసే ప్రయత్నం జరిగింది, ఆనాడైనా ఈనాడైనా ఎప్పుడైనా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలుపుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా అసెంబ్లీ సమావేశాల వేదిక సందర్భం కూడా చర్చకు వచ్చింది. దానిలో కూడా చాలా స్పష్టంగా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని పరిష్కరించే ప్రయత్నం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు నిన్న ప్రవేశపెట్టిన అసెంబ్లీ ఏదైతే బిల్లు ఉందో అదంతా కూడా మొత్తం డొల్లా అని చెప్పేసి చెప్తా ఉంది. ఏం బిల్లు? అసెంబ్లీలో అంటే రిజర్వేషన్స్ బీసీలకు సంబంధించి కానీ, లేదంటే విద్యాశాఖకు సంబంధించి కానీ బడ్జెట్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అది మొత్తం డొల్లే అని చెప్పేసి చెప్తా ఉంది ప్రతిపక్షం. బీఆర్ఎస్ పార్టీ డొల్ల పార్టీగా మారింది కాబట్టి ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రాకుండా నోటికి వదిలేస్తే అది మాట్లాడే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నది. ఇప్పుడు ఏ బిల్లు అయినా బీసీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయాల్సిన ప్రక్రియలో ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయలేదు. 42% రిజర్వేషన్ ఇచ్చే అంశంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయింది. బీసీ కులగలను వివరాలను నమోదు చేసుకుని కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ వాళ్ళకు మాట్లాడటానికి నైతికత లేదు. ఎందుకంటే 33% ఉన్న రిజర్వేషన్ని 23% తక్కువ చేసి బీసీల నిండా ముంచిందే మీరు. బీసీల గురించి మాట్లాడే నైతికత లేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద మీరు మాట్లాడటానికి మీకు చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే మీ ప్రభుత్వంలో మీరు ఇచ్చిన హామీలు 100 ఉన్నాయి. మీకు చెప్తానికి నెరవేర్చకుండా తెలంగాణ లూటీ చేసి, ఆగం చేసి, అప్లపాలు చేసి తెలంగాణను గందరగోళం నెట్టిందే మీరు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కొన్ని హామీలు మేము త్వరితగతిన పరిష్కరించలేకపోతున్నాడు. దానికి కారణం మీరు. ఇక్కడ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా దీపించి తెలంగాణ లూటీ చేసి, తెలంగాణ అప్లపాలు చేసి, తెలంగాణ సంపద ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్లమయమయ్యేటట్టు చేసింది మీరు. మరి బీసీలకి న్యాయం ఎక్కడ చేయలేదు. 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి కూడా ఇవ్వలేదు అని చెప్పేసి కూడా ఒకవైపు అడుగుతా ఉన్నారు. మరి బీసీలకు పెద్దపీట వేస్తామన్నారు, ఎక్కడ వేసిండ్రు? బడ్జెట్లో కూడా బీసీలకి ఎంతవరకు న్యాయం చేసిండ్రని కూడా అడుగుతా ఉన్నారు. ఇప్పుడు బీసీలకు సంబంధించి మున్సిపల్ సర్పంచ్ ఎలక్షన్లో మేము దాదాపు SC ST బీసీలు కలిపి 88% దాకా ఇచ్చాం. కౌన్సిలర్లో దాదాపు 62% మందికి అవకాశం కల్పించినాం. మున్సిపల్ చైర్మన్లు అయితే ఏకంగా 52% మందికి పైగా బీసీలు వచ్చిన పరిస్థితి. కాబట్టి మీలాగా బీసీలకు అన్యాయం, ద్రోహం మేము చేయలే. మా పార్టీ అధ్యక్షుడు బీసీ, మా రాష్ట్ర డిప్యూటీ సీఎం SC, ముఖ్యమంత్రి ఓసీ ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఓసీ, అదే కాకుండా కౌన్సిల్లో ఏబిఎన్ రెడ్డి ఓసీ, బీజేపీ నేత అసెంబ్లీలో ఓసీ మహేష్ రెడ్డి గారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ 3 పార్టీలు పోసినప్పుడు ఎవరు న్యాయం చేసినా తెలంగాణ సమాజానికి అర్థమైంది. కాబట్టి సర్పంచ్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ 64% సీట్లు గెలిచారు. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లు కావు, కౌన్సిలర్లు అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ గెలిచిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.